నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం ఆర్వీఎస్ సేవలు అభినందనీయం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రౌడీ మోకలకు ఒత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు పౌర సంఘాల నేతలు చట్టవిరుద్ధంగా నిందితులను నడి రోడ్డుపై కొట్టిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పలేటి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం తెనాలి విచ్చేసిన ఆయనకు బీఎస్సీ యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిందితులను శారీరకంగా బహిరంగంగా హింసించిన ఘటనపై స్పందించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుర్ర రామారావు, పిల్లి రాజు, నల్లపు నీలాంబరం, చుక్కా దేవరాజు, జిమ్మి సాల్మాన్, జాలాది మోజేష్, బొనిగల ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఐతానగర్లో ఉన్నటువంటి మరి దోమ రాకేష్ ఎవరైతే యువకుడు దళిత యువకుడు ఉన్నాడో అతని మీద పాశవికంగా పోలీసులు దాడి చేసి హింసించి బాధించి అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించి ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు అనేటువంటి చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి దోమ రాకేష్ గారి గృహంలో వాళ్ళ పలకరించడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మరి పలకరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఈ దోమ రాకేష్ అనేటువంటి యువకుడిని ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి కుర్రాడు ఇక్కడికి ఏదో పని మీద వస్తే అతన్ని అక్రమంగా మరి అక్రమ కేసుల్లో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి మరి 3 రోజులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అది కాకుండా మళ్ళీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐతానగరంలో మరి సెంటర్లో వాళ్ళని 3 యువకుల్ని కూడా దారుణంగా హింసించడం జరిగింది. ఇతనితో పాటుగా మరి జాన్ విక్టర్ అనే కుర్రవాడు, అలాగే బాబులాల్ అనేటువంటి కుర్రవాడు, అందరూ కూడా 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఏ కారణం చేత మీరు బంధించారు, ఏ కారణం చేత నిర్బంధించారు, మీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా అని ఈ పోలీసులను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించాను, వివరాలు సేకరించాను. ఈ యొక్క వివరాల ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి కేసు లేదు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది ముందు చెప్పాలి. మీరు వీళ్ళ మీద ఎవరో చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఇతన్ని డబ్బులు అడిగి వీళ్ళని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళ కాలర్ పట్టుకుని కొట్టబోతే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధపు సాక్ష్యం ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి మా పోలీసుల మీదే తిరగబడతారని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క కన్నా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. మీరు ఏ విధంగా అయితే ఈ కుర్రవాళ్ళని బాధించారో మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఖాయం, మీ మీద కేసు వేస్తున్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా మరి పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మీ యొక్క
మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. పట్టణ 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17లో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇచ్చు రేషన్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరు చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయం వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. పట్టణ 7వ వార్డులో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ హాజరై సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 7వ వార్డు నాయకులు చదలవాడ వేణు, చిరంజీవులు, బాలాజీ, లక్ష్మీపతి, వీరాస్వామి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా ఉండాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి రహిత నిత్యావసర సరుకుల పంపిణీ కాబట్టి దీని ద్వారా అవినీతి చాలా మటుకి రద్దవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈ రోజు నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అలాగే సమయం వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకా ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తున్నట్టు మహిళలు ఉదయం 8 గంటలకు వచ్చేసి సరుకు చక్కగా తీసుకుని వెళ్తున్నారు. అది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ రేషన్ మీద సరుకులనే కొంచెం వర్కర్స్, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని టైంకి రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి చాలా అసలు ఎవరట్లా జనాలు ఇంటింటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అది ఎవరికి అందుబాటు లేదు. 5 నుంచి గత 5 ప్రభుత్వం నుంచి ఎవరికి ఇంటింటికి రేషన్ అందలేదు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమం నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఉదయం చూసినట్టు మొత్తం జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు జనాలు ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించడం కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ మార్చిపేట 2 గేట్ల మధ్య రేషన్ షాప్ నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సరుకులు పొందవచ్చునని రేషన్ డీలర్ తోక శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు నిర్ణీత సమయంలో రేషన్ అనేది అందించడం అనేది పూర్తిగా శుభదాయకము. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానము ఎప్పుడు బళ్ళు వస్తాయో తెలీదు. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజానికం అందరూ కూడా వారు చేసుకునే దైనందిక దినసరి జీవితాలలో వారు సరిగ్గా రేషన్ పొందని విధానం అనేది మీ అందరూ కూడా చూశారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క పూర్తి ఆలోచన విధానంతో ఒక నిర్ణీత సమయంలో ప్రజలకు
ఈ రేషన్ విధానం చేరువయ్యే విధంగా, అదేవిధంగా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడే పూర్తిగా వయోవృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులు కూడా నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మన రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు మరలా తిరిగి డిపో నుంచే బియ్యం ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి అందాలి, అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో మొన్నటి రోజున ఆయనే ఈ చౌక డిపోలను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు, వృద్ధులు కానీ ఆయన ఒకటే చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు ఆ మిషన్లో పడలేదు అనేది మీరు ఆపద్దు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసి ఫోటో తీసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, ఖచ్చితంగా ఎవరిని ఆపద్దు, ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇది రాలేదు, మీకు తంబు పడలేదు అని ఏ ఒక్కరిని కూడా మహిళను కానీ ఎవరినైనా సరే ఆపద్దు, ఆపకుండా వారిని ముందు మీరు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చి పంపించి వేసి తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రి గారు. ఆయనకి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ 24వ వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేయటం జరిగింది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శ్యామ గారు చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ చొప్పన ప్రీతిలు పాల్గొని కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం పట్ల కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుకాణదారుడు ఆకిరెడ్డి రామారావు, నారాయణ, షేక్ ఆజీష్, జనసేన మండల కార్యదర్శి నాగమణి, కొలగలూరు నాగేశ్వరరావు, విఆర్ఓ నాగరాజు, గుంటూరు కృష్ణమోహన్, నల్లిపోయిన నాగేశ్వరరావు, సుద్దపల్లి కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి ఏ సేవలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఒక సర్వే నిర్వహించడం, ఆ సర్వే ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ డీలర్లు వద్దే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో చూసాము, ఎక్కడైనా సరే బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మెయిన్ బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే 2 రూపాయలకి పేదలకి కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదయం ఎక్కువగా ఇవ్వాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీకు తెలుసు, డ్వాక్రా సంఘాలు స్థాపించడం కానీ, ఆ సంఘాల ద్వారా 10 మందిని కలయిక చేయటం కానీ, అట్లాగే అన్నగారు ఆ రోజు 33% మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా అది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఈ మహిళలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని బాబు గారిని దృష్టిలో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీకోసం మీ కుటుంబాల కోసం తీసుకొచ్చే సేవా కార్యక్రమాలు, అట్లాగే అభివృద్ధి, అట్లాగే ప్రధానంగా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా సంక్షేమం అభివృద్ధి తోడుగా చేసుకుంటా బాబు గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కూడా కట్టుబడి అదే నిర్ణయంతో రేపు పొద్దున మనం గవర్నమెంట్తో సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుకుంటూ, మరి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నిదర్శనమే మరి రేషన్ బల్ల పంపిణీ. దాని ద్వారా ఇంటింటికి అంటున్నారు కానీ అది సక్రమంగా ఎక్కడా కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికే ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. అట్లానే ఎవరైతే వృద్ధులు లేవలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ఇంటి వద్దకు వాళ్ళకి రేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ విధానాన్ని అమలుపరచాలని, లోగడ గవర్నమెంట్లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇవ్వటం, అట్లాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, లెగలేని వాళ్ళకి ఇళ్ళకి సప్లై చేయటం, ఈ విధానాన్ని కొత్తగా ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు గవర్నమెంటు. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రేషన్ డీలర్స్ రామారావు షాపు కొలకలూరులో నుంచి ఈ కార్యక్రమాన్ని మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన కేసన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో
పంపిణీ విధానాన్ని చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కారణాలతో పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు వస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అందులో వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఒక వర్గం వచ్చి గొడవ చేస్తారనే ఒక ఆలోచన మాకు రాబట్టి డిఎస్పీ గౌరవనీయులు తెనాలి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల ముందు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఆయన వెమ్మటే స్పందించి ఆ తాలూకా సిఐ గారు నాయక్ గారిని అలాగే ఆయన స్టాఫ్ని 2 సిఐ గారు నాయక్ గారిని పంపించి ఆయన స్టాఫ్ని పంపించి అక్కడ ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరికీ భద్రత కల్పించినందుకు గౌరవ డిఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని చిన్న చిన్న సంఘటనలను బూచిగా చూపించి మనల్ని రక్షిస్తున్న పోలీసుల మీద మరీ ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకురావడం మంచిది కాదని తెలియజేస్తూ, వారికి కుటుంబాలు ఉంటాయి, వారు కూడా నేరస్తులను పట్టుకునే సందర్భంలో కష్ట నష్టాలు పడతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఆర్ఎస్ అధ్యక్షులు పోతల్లంక ప్రసాద్ అధ్యక్షతన గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన ప్రతిభ కలిగిన 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యావసరాలు అయిన రీడింగ్ చైర్స్, ప్లాంక్స్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు 100 మందికి డ్రెస్ మెటీరియల్ అందించారు. ఆర్వీఎస్ సేవలు విద్యార్థులు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. రిటైర్డ్ ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి సంస్థ ఆర్థిక కార్యకలాపాలు వివరించడం జరిగింది. మా అందరికన్నా అత్యున్నతంగా చదువుతున్నారు మీరు. సో అంత మార్కులు వచ్చినటువంటి మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తతో అడుగులేయాలని చెప్తా ఉన్నాం. 10th పాస్ అయిన తర్వాత మీకు తెలిసే ఇంటర్మీడియట్లో నాకు సబ్జెక్ట్ కూడా పోయింది ఫస్ట్ ఇయర్లో. దాన్ని 2 సంవత్సరాలు కవర్ చేసుకున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ దెబ్బతినిపోతాం. ఆ తర్వాత నుంచి ఎక్కడ మేము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఒక్క తడబాటు అట్లా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఆర్వీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్వీఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు. ఒక్క మనమే కాదు, బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరైతే దీన్ని ద్వారా లబ్ధి పొంది ఈరోజు చక్కగా 7 బ్యాచ్లు పూర్తయినాయి, 8వ బ్యాచ్ వచ్చింది. మీరు కూడా రేపు భవిష్యత్తులో ఒక స్థాయికి దీనికి వెళ్ళిన తర్వాత ఆర్వీఎస్ సంస్థను మర్చిపోకుండా ఈ సంస్థ కోసం కూడా మనం ఏమైనా సహాయం చేయగలమా? ఈ కార్యక్రమంలో రజక నాయకులు పెసల్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీలావణ్య, పులిగడ్డ నారాయణరావు, పణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, శివనాగేశ్వరరావు, పెదలంక నాంచారయ్య, మోపిదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ విద్యార్థులు తెలిపేది ఏంటంటే చాలా అంశాలు మన వెంకటేశ్వర గారు చెప్పారు విషయాలన్నీ. కానీ పిల్లలకు ఒక విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు మాకున్నట్టు వస్తువులు వనరులు తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఇట్లా అవ్వాలని ఆశయాలతో పెంచుతున్నారు ఈ రోజున. ఆ రోజులు అట్టగా మా అబ్బాయి చదువుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది చదివించలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చదివించడానికి కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా చేస్తూ ఉన్నారు. అలాగే
మన గవర్నమెంట్లో కూడా మనకు అనేక విద్యా వనరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త గవర్నమెంట్లో కానివ్వండి, పాత గవర్నమెంట్లో కానీ మనకు విద్యకి చాలా ప్రోద్బలం ఉంది. దానికి వివిధ రకాలుగా మనకు చేయూతను అందిస్తూ ఉన్నారు. వాటిని కూడా మనం అందిపుచ్చుకోవాలి. అలాగే చదువులో ముందుకెళ్ళాలి. కులం పేరుతో వెనకెళ్ళొద్దు, కులం పేరుతో ముందుకు రండి. మీ పేరు పక్కన రజికట్టు పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన కులం చిన్నది కాదు, మన కులం చిన్నది కాదు. రామాయణంలో ఏదో చేతనేదో అన్నారని చెప్పి కవ్వించే చర్యలు తప్పితే, మళ్ళీ కావాలని అడ్డగించే చర్యలు తప్పితే మనం లేనిదే వ్యవస్థ లేదు, మనం లేనిదే వ్యవస్థ లేదు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రజకుడు అవసరం ఉంది. ఒక్కసారి మనం కానీ చేసే కార్యక్రమం పనిచేస్తే వాళ్ళే మనకెళ్ళి చూస్తారు, మళ్ళీ పిలుచుకుంటారు వచ్చి ఇంటికి, మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి చాకలి అని ఎవరైనా పిలిచినా కూడా ఒక్కళ్ళింటికి కూడా పనికెళ్ళొద్దని మీ తల్లిదండ్రులకు చెప్పండి. రౌడీ మూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని పౌర సంఘాల నేతలు అన్నారు. ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రౌడీలకు, గూండాలకు ఈ విధంగా మద్దతు ఇవ్వటం అంటే సమాజంలో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు అంటూ చూడాల్సిన తరుణం కాదు. ఇది సంఘ విద్రోహ శక్తులను అణిచివేసి సామాన్య ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సిన సమయం అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల భయం, సమాజంలో పోలీసు భయం లేకపోతే పిల్లలు చెడు నడతకు అలవాటు పడే అవకాశం ఉంటుందని అన్నారు. ముగ్గురు రౌడీ షీటర్ని పోలీసు వారు రోడ్డు మీద కొట్టారు. అది మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. తెనాల్లో మతాలు, కులాలు, గొడవలు లేవు. అక్కడ జరుగుతున్నది పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళని కొట్టారు. అది మంచి చెడు అనే దాని గురించి మేము మాట్లాడతలేదు. తెనాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక ముగ్గురు రౌడీ షీటర్లను కొట్టారు. దీనికి జరుగుతున్న విషయం ఏంటి? పోలీసులకి రౌడీ షీటర్లకి మధ్య జరుగుతుంది. దానికి ఈ కులాలు, మతాలను తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్న తెనాల్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. దీనివల్ల తెనాల్లో చాలా అలజడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, తెనాలి పౌరులుగా మనందరం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మనకి సంబంధం లేదు. మనం పోలీసు వారు మంచి చేశారా, చెడు చేశారా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ గంజాయి అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు. జరిగిన 1 month బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ విధంగా ఎందుకు చేశారు? అంతకుముందు ఎప్పుడు ఎందుకు జరగలేదు? మొన్న ఒక్కసారి ఎందుకు జరిగింది? జనాల్లో ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా జరుగుతాయి, ఈ విధంగా మేము శిక్షిస్తాము అనేది తెలియజేయటం కోసం అని చెప్పని పోలీసు వాళ్ళు ఆ విధంగా చూపించారు. వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా ఆషామాషి వాళ్ళు కాదు, సామాన్య జనం కాదు. ఒకళ్ళ మీద 21 కేసులు, ఒకళ్ళ మీద 18 కేసులు, ఒకళ్ళ మీద 11 కేసులు ఆ విధంగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ అందరికీ తెలిసింది, ఓహో ఈ విధంగా కనుక మనం ఏదైనా తప్పులు చేస్తే పోలీసు వాళ్ళకి ఈ విధంగా శిక్షించేంత హక్కులు ఉంటాయి అనే విషయం మనకి ఈ రోజున తెలిసింది. రేపొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు. జూన్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుపుతున్నట్లు నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. మలేరియా ముఖ్యంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన వస్తుందని, కానీ ఒక నుండి మరొకరికి ఆడ అనాఫిలస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలో గుడ్లు పడతాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలు మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మలేరియాలో అధిక జ్వరం, వణుకు, చలి, చెమటలు పట్టడం, ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు ఉంటాయని, చిన్న రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చునని తెలిపారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఆరోగ్య కార్యకర్తలను లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించినట్లయితే ఈ పరీక్షను ఉచితంగా చేసి మలేరియా యొక్క రకమును నిర్ధారించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదం ద్వారా 2027 నాటికి 0 మలేరియా కేసులు కావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పడాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం మరియు ప్రజల అవగాహనతోనే ఇది సాధ్యమని తెలిపారు. అనంతరం నందులపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా మలేరియా మరియు దోమల నియంత్రణపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మలేరియా శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, సయ్యద్ కరీముల్లా, సంకా శరత్ బాబు, ఏ వేణుగోపాలరావు, దీపాల శ్రీనివాసరావు, ఎలక్ట్రా సొసైటీ కార్యకర్త రమణ, నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి మలేరియా మాసోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను వచ్చిన స్లోగన్ ఏంటంటే మలేరియా అంతా మనతోనే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మలేరియా వ్యాధి ఎట్లా వస్తుంది, దోమల్ని ఎట్లా అరికట్టుకోవాలి, వ్యాధి రాకుండా మలేరియా వ్యాధి రాకుండా ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అవగాహన కల్పిస్తూ 2027వ సంవత్సరం నాటికి 0 కేసెస్ కింద రిపోర్ట్ చేయడం, 2030వ సంవత్సరం నాటికి అసలు మలేరియా ఫ్రీ అనేటువంటిది ప్రకటించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ప్రజలు ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నీటి నిల్వలు కానీ అసలు దోమల నివారణ, మలేరియా నివారణ కార్యక్రమం దీనికి ఎట్లా దోహదపడాలి, ఏం చేయాలనేటువంటిది మా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ స్టాఫ్ మొత్తం కూడాను అవగాహన అనేటువంటిది ప్రజలకి నెల రోజుల పాటు కల్పిస్తూ ఉంటారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మోవా సాంబశివరావు అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వృద్ధుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, అభిమానాలు, సమాజం పట్ల గౌరవం చాలా గొప్పవని, ఆయన మరణం తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగా శ్రీ మోవా సాంబశివరావు గారు ఉండి వారు చాలా సేవా దృక్పథాల్లో పాల్గొంటా ఈ మధ్య మెడికల్ స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్కి ఆయన స్వయంగా ఆయన ఏదైనా దానం చేయాలని పూనుకొని ఒక మెడికల్ స్టూడెంట్, మంచి మెరిట్ స్టూడెంట్కి ఆయన దానం చేశారు. 50,000 దానం చేశారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఇవాళ కాలం చేయడం అనేది అందరూ చింతించవలసిన విషయం. మోవా సాంబశివరావు గారికి ఆయన ఆత్మ ఎక్కడున్నా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ మోవా సాంబశివరావు గారు మహోన్నత వ్యక్తి, ఆదర్శవంతుడు. ఆయన మా గాంధీ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారం అందించారు. వృద్ధుల పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా సమాజం పట్ల ఆయన ఉన్న గౌరవం చాలా గొప్పవి. మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిగా మేము భావిస్తుంటాం. వారి కాలం చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాబో తొలకరిని పురస్కరించుకుని పట్టణంలోని మిద్దె తోట పెంపకందారులకు తెనాలి పట్టణ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ద్వారా సభ్యులకు ఉచితంగా 25 రకాల కూరగాయలు, సుమారు 100 మందికి ఆకుకూరలు మరియు పండ్ల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో తోటకూర, పాలకూర, బచ్చలి కూర మొదలగు ఆకుకూరలు, బీర, బెండ, సొర, కాకర, వంగ, బీన్స్, చిక్కుడు మొదలగు కాయగూర విత్తనాలను మరియు పూల మొక్కల అంట్లు పంపిణీ చేశారు. మొక్కలకు అవసరమగు వర్మీ కంపోస్ట్ను నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్ కింద సిటీజీ సభ్యులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యదేవర కృష్ణదేవ్, ప్రభంజన్, రాధిక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటికోటల్లో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. అరుణాచలం వెళ్తూ మేదరమెట్ట వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి తోటికోడళ్లు కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, ఝాన్సీ రాణిలు మృతి చెందారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నందలపేటలోని వారి స్వగృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం. ఆర్వీఎస్ సేవలు అభినందనీయం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.
రౌడీ మోగలకు వత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు. పౌర సంఘాల నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.